హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. అలాగే మీరందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఇవాళ నేను నా మండే మార్నింగ్ రొటీన్‌ని మీతో షేర్ చేసుకుంటున్నానండి. అండ్ ఇక్కడ కూడా యాజ్ యూజువల్‌గా నేను ఎర్లీ మార్నింగే నిద్ర లేచానండి. ఇవాళ ఇంకా చీకటిగా ఉందన్నమాట. అదే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చీకటిగా ఉన్న ఇవాళ మండే కాబట్టి మనం కొంచెం ముందుగా క్లీనింగ్స్ అనేవి చేసుకుందామని ఫస్ట్ లేవగానే మొక్కలకైతే వాటర్ అనేది వేస్తున్నానండి. ఎందుకంటే ఇంకా 2 వాటికి మనం కుండీలైతే తీసుకురాలేదు కదండీ. మనం వాటర్ పోసినవి కిందే మట్టి మళ్ళీ వచ్చేస్తదనమాట. మళ్ళీ చిరాకుగా ఉంటుందని మార్నింగ్, ఈవినింగ్ ఫస్ట్ మొక్కలకి వాటర్ పోసిన తర్వాత మనం అక్కడ ఫ్లోర్ అనేది కడుగుతున్నానండి. అలా అయితే మనకు కొంచెం నీట్‌గా ఉంటుంది. అలాగే పైన మనీ ప్లాంట్ పెట్టామండి. దానికి వాటర్ అయితే వేస్తున్నాను. అది కొంచెం పైన ఉంది, నాకు అందదనమాట. చూసారా వాటర్ అనేవి కిందకు వచ్చేస్తున్నాయి. పోసిన తర్వాత మళ్ళీ 2 మినిట్స్‌లో అది బయటకు వచ్చేస్తున్నాయండి. హోల్స్ ఉంటాయి కదా, హోల్స్ నుంచి. అండ్ వీటికైతే పాట్స్ నేను మీషోలో ఆర్డర్ చేశానండి. ఆల్రెడీ వచ్చేసినాయి. బట్ మనకి సాయిల్ దొరకలేదనమాట. సో సాయిల్ దొరికిన తర్వాత ఫిల్ చేద్దామని వెయిట్ చేస్తున్నాం. అండ్ మీషోలో పెట్టిన పాట్స్ అనేవి చాలా చాలా బాగున్నాయండి. నేను మీకు చూపిస్తాను ఏదో ఒక వీడియోలో. అయితే చాలా బాగున్నాయి అనమాట. ఎవరికైనా నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి. నేనైతే ఎక్కువ మీషోలోనే ఆర్డర్ చేస్తున్నాను. డెలివరీ కొంచెం లేట్ అయినా కానీ మనకి రీజనబుల్ ప్రైస్లో మంచిగా ఉంటాయి కదండి. అందుకే నాకు ఈ మధ్య మీషో ప్రొడక్ట్స్ అనేవి చాలా బాగా నచ్చుతున్నాయి అనమాట. అండ్ ఇక్కడ వాటర్ అనేది వేసేసిన తర్వాత శుభ్రంగా ఫ్లోర్ అంతా కడిగేస్తున్నానండి. చెప్పాను కదండి, పాట్స్లో ఉన్న మట్టి అంతా వచ్చేస్తుంది అనమాట. అందుకే ఇంకా నీట్గా కడిగేస్తున్నాను. అండ్ ఇక్కడ టైం అయితే నియర్గా 6 అయిందండి. బట్ ఇవాళ ఇంకా చాలా చీకటిగానే ఉంది. మరి మబ్బులు ఏమైనా ఉన్నాయేమో తెలీదు. ఇంకా నాకు కూడా ఇంక నిద్ర సరిపోయింది. లేచి ఇంకా రొటీన్ అనేది స్టార్ట్ చేసేస్తున్నాను. మండే కదా, ఇంక ఇవాళ నుంచి మళ్ళీ కామన్ వర్క్స్, హస్బెండ్ ఆఫీసు, మనం వర్కింగ్ కదా, మనకి ఆఫీస్ వర్క్ అంతా స్టార్ట్ అవుతుంది. సో మండే ఎప్పుడైతే మనం ఇంకా 2 డేస్ మనం రెస్ట్ తీసుకున్న తర్వాత మండే అయితే నాకు చాలా లేజీగా ఉంటుందండి. కొన్ని టైమ్స్ లీవ్ కూడా పెట్టేయాలనిపిస్తుంది. ఆఫీస్ అనే కాదు, నేను చదువుకునేటప్పుడు కూడా అంతే అండి. నాకు మండే ఫియర్ అనమాట. సండే ఎంత నచ్చుతుందో మండే అంత వైలెంట్ అనమాట నాకు. ఆ రోజు కాలేజ్ స్కూల్ ఎగ్గొట్టేయడం కానీ, వర్క్కి ఆఫీస్కి లీవ్ పెట్టడం కానీ చేసి ఉండేదాన్ని. బట్ ఇప్పుడు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువయ్యాయి కాబట్టి అలా చేయను అనమాట. ఇప్పుడు ఏం చేస్తానంటే మండే మనకి లేజీగా ఉంటుంది కాబట్టి వర్క్స్ అన్ని తొందరగా కంప్లీట్ చేసుకొని తొందరగా ఫ్రీగా ఉండడానికి, ఇంట్రెస్టింగ్గా చేయడానికి ట్రై చేస్తానండి. ఇక్కడైతే ఫ్లోర్ క్లీన్ చేస్తాను. ఒక 15 మినిట్స్ తర్వాత అయితే ఇలా వెలుగైతే వచ్చిందండి. మొక్కలు చూసారా, మన మందారాలు అయితే చాలా మంచిగా వస్తున్నాయండి. డైలీ ఒక 4 ఫ్లవర్స్ అట్లా వస్తున్నాయి. మీకు కనిపించట్లేదని మళ్ళీ చూపిస్తున్నాను. ఇక్కడైతే రోజ్ ఫ్లవర్స్ అండి. మేము ఇవి కడియం నుంచి తెచ్చుకున్నామండి. మా ఫ్రెండ్ది నర్సరీ ఉంటే అక్కడి నుంచి తెచ్చుకున్నాం. ఇవైతే చాలా బాగున్నాయి అన్నమాట. అండ్ ఇక్కడ ఇవాళ వచ్చేసి నేను హెల్తీగా బీట్రూట్, క్యారెట్ జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఏంటి అంటే మనం రెగ్యులర్గా జ్యూస్ అనేది ప్రిపేర్ చేసుకుని తాగాలి. బట్ మనకు అలా అవ్వదు కదండి. డైలీ మనం జ్యూస్ చేసుకోవడం ఈజీయేనండి. బట్ ఈ జార్స్ అనేవి క్లీన్ చేసుకోవడం ఇదంతా పెద్ద ప్రాసెస్ కదా. అందుకే నేను ఏం చేస్తున్నానంటే ఇది మనం ముందే ఒక లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకుని డైలీ ఒక స్పూను మనం నార్మల్ వాటర్లో లెమన్ పిండుకొని తాగితే బాగుంటుందని మా హస్బెండ్ చెప్పారు. అందుకే నేను బల్క్గా ఈ జ్యూస్ అనేది ప్రిపేర్ చేసి దీన్ని బాగా మరిగించి కన్సిస్టెన్సీ సిరప్ ప్రిపేర్ అయ్యే వరకు చేసి దీన్ని స్టోర్ చేద్దామని చూశానండి. నైట్ ఒక 4-5 వీడియోస్ అయితే యూట్యూబ్లో చూశాను. చాలా ఉన్నాయండి దీని మీద వీడియోస్. సో ఇవాళ నేను ఒకటి ఫాలో చేద్దాము, బాగుంటే ఇదే బెస్ట్ కదా, ఒకసారి ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే 15 డేస్ అట్లా మనకి సరిపోతుంది. మనకి ఎంత హెల్దీ అని తెలిసినా ఈ ప్రాసెస్ అంతా చేయలేక ఇగ్నోర్ చేస్తున్నాం కదా. సో ఇలా ట్రై చేస్తే మనకి శ్రమ అనేది తగ్గుతుంది కదా అని ట్రై చేస్తున్నానండి. అండ్ ఇక్కడ చూసారా, మిక్సీ అయితే వేసేసాను. మనం నార్మల్గా అయితే జ్యూస్లో ఎక్కువ వాటర్ వేస్తాం కదండి. ఇక్కడైతే మనం చాలా తక్కువ వాటర్ వేసుకుని దీన్ని మంచిగా థిక్ జ్యూస్లా చేయాలన్నమాట. అండ్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసేసిన తర్వాత ఇక్కడ షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. షుగరు కొంచెం పట్టిక కూడా వేస్తున్నాను అనమాట. చాలామంది పట్టికతో చేసుకున్నారు, లేదా షుగర్తో చేశారు. నేను 2 కంబైన్ చేశాను. ఇక్కడ నేను షుగర్ అనేది చాలా తక్కువ తీసుకున్నానండి. ఎందుకంటే నాకు అంత ఇష్టం లేదనమాట. అందుకే నేను మీకు కావాలి అంటే ఎక్కువ షుగర్ వేసుకొని దీని పాకాలు అలాంటివి ఏం కాదు, కానీ షుగర్ అంతా కరిగిపోయి కొంచెం దీని క్వాంటిటీ మనం తీసుకున్న క్వాంటిటీ కన్నా కొంచెం మరుగుతుంది కదా, మనకు తెలుస్తుంది ఆ కన్సిస్టెన్సీ ఏమంటారో నాకు పెద్ద ఐడియా లేదు. సో దాన్ని అక్కడి వరకు మరిగించానండి. ఇది బాగా మరిగిపోయిన తర్వాత మనం ముందే ప్రిపేర్ చేసుకున్న ఈ బీట్రూట్, క్యారెట్ జ్యూస్ ఉంది కదా, దీన్ని అయితే నేను ప్యాన్లో వేసేస్తున్నానండి.
ఇక్కడ మనం ఇందులో వేసేసుకొని బాగా మరిగించాలండి. నాకు ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి చాలా టైం పట్టింది. నియర్గా ఒక హాఫ్ అన్ అవర్ పైనే పట్టిందండి. మనం ఇప్పుడు మనకు కనిపిస్తున్న క్వాంటిటీకి మ్యాక్సిమం ఇది ఆఫ్ అయిపోవాలన్నమాట. అంతలా మరిగి మనకి థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. చూసారు ఇక్కడ కలరు చాలా అంటే చాలా. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ జ్యూస్ అంతా నేను ఇదంతా ప్రిపేర్ చేసేసరికి నాకు ఒక 100 గ్రామ్స్ చిన్న డబ్బాలో వచ్చిందనమాట. అండ్ ఇక్కడ ఇది ఇంకా మరగాలంటండి వీడియోస్లో చూసాను, కానీ చూసారు కలర్ అయితే చాలా చాలా బాగా వచ్చిందనమాట. కానీ మీకు ఇది చూస్తే ఏమనిపిస్తుందో కానీ తర్వాత దీన్ని క్లీన్ చేసేటప్పుడు ఎలా ఉంటుందని నాకు భయం వేసింది. ఏమైనా హెల్తీగా ఫుడ్స్ కుక్ చేయాలంటే ఇది ఒక ప్రాబ్లం కదండి, ఇవన్నీ క్లీన్ చేసుకోవడం అదంతా. అండ్ ఆ పక్కన అది మరుగుతూ ఉంటుంది. పక్కన నేను ఎర్రనొక ఉప్మా చేస్తున్నాను అనమాట. మొన్న డీమార్ట్లో తీసుకున్నాం కదండి, ఇంకా దీనికి ముహూర్తం పెట్టలేదు, ఇవాళే చేస్తున్నాను. ఉప్మాలు ఎందుకు నేను ఎక్కువ చేయను అంటే మా హస్బెండ్ అయితే ఇంట్రెస్టింగ్గా తినరండి. ఉన్న ఇద్దరిలో ఒకళ్ళు ఫుడ్ సరిగ్గా తినకపోతే ఎలా అని చెప్పేసి ఇంక చేయను అనమాట. అండ్ ఇక్కడ ఇవాళ వచ్చేసి మన ఏసీ రిపేర్ కాదు, డ్యామేజ్ పీస్ వచ్చిందండి మనకి. దాన్ని రిటర్న్ చేస్తాము, ఇవాళ తీసుకెళ్ళడానికి వస్తానన్నారు. అండ్ ఇక్కడ ఈ ఇండోర్ ప్లాంట్స్ అండి, ఇవి కూడా కడియంలోనే తీసుకున్నాం. ఒక్కొక్కటి వచ్చి 400 అట్లా పడిందనమాట. కానీ చాలా చాలా బాగున్నాయి. మన కృష్ణయ్య పక్కన చూడండి ఎంత అందంగా ఉన్నాయో. అండ్ ఇక్కడ మన బుద్ధ అనమాట. ఇలా మన సెల్ఫ్ని ఇలా ఫిల్ చేసేసామన్నమాట. కానీ చాలా బాగుంది కదండి. మొక్కలు వచ్చిన తర్వాత మాకు చాలా పాజిటివిటీ కనిపిస్తుంది మా ఇంట్లో కానీ మాకు కానీ. ఇన్ని రోజులు చిన్న చిన్న థింగ్సే మనకు తెలిసినవే, బట్ ఇగ్నోర్ చేస్తాం. కానీ అలాంటి చిన్న చిన్నవి మనం చేసుకోవడం వల్ల మనకి చాలా పాజిటివిటీ ఉంటుందని అనిపించిందండి. అండ్ ఇక్కడ ఇంకా తెల్లవారిపోయింది. అండ్ ఏసీ తీసుకెళ్ళడానికి ఎగ్జిక్యూటివ్స్ అయితే వచ్చారండి. మీకు ఇక్కడ రిపేర్ చూపిస్తాను, డ్యామేజ్ చూపిస్తాను చూడండి. ఈ చివర కనిపిస్తుంది కదండి వైట్, అది చూడండి విరిగిపోయింది, తను చూపిస్తాడు. ఇదైతే విరిగిపోయి వచ్చిందండి, చూసారా. అండ్ ఇదొకటి, అండ్ ఇక్కడ ఒక ఈ బాక్స్లా ఉంది కదా, ఇది కూడా విరిగిపోయిందండి. సో ఇలా ఉంటుందండి. ఇంకా ఇవాళ అయితే ఇలా గడిచిందనమాట. ఏసీ తీసుకెళ్ళడం తీసుకురావడం ఇదే సరిపోయింది. మనం చూసుకోకపోతే కానీ ఇదే మనకి ఇచ్చేసి వెళ్ళిపోతారండి. మనం చాలా కేర్ఫుల్గా చూడాలి. అన్ని చోట్ల ఫ్రాడ్స్ చేసే వాళ్ళు ఉంటారు, ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ బోత్ అనమాట. ఇది మేము డైరెక్ట్గా తీసుకున్న రిలయన్స్ డిజిటల్స్లో. ఇది మనకి విజయవాడ నుంచి వచ్చిందండి ఈ పీసు. ఈ ఎగ్జిక్యూటివ్ ఏమంటున్నాడంటే మేము ఫేస్ స్టిక్ వేసేస్తాం అది ఇదని చెప్పాడండి. బట్ మేము ఒప్పుకోలేదన్నమాట. మనకి ఎప్పుడైనా ఫ్యూచర్లో రిపేర్ వస్తే ఇది ముందే మీరు చూసుకోవాలి అది ఇదని చెప్తారు కదా. మా హస్బెండ్ అసలు ఊరుకోలేదన్నమాట. మనం ఏ వస్తువు తీసుకున్నా చాలా కేర్ఫుల్గా చూడాలండి, ఎందుకంటే మోసం అనేది అన్ని చోట్ల జరుగుతుంది కదా. సో మన జాగ్రత్తలో మనం ఉండాలన్నమాట. సో ఇంకా నేను టిఫిన్ ప్రిపేర్ చేసి ఇంకా జ్యూస్ చేసిన తర్వాత నాకు ఏసీతోనే సరిపోయిందనమాట. ఇంక ఇవాళ వీడియో అయితే ఇదేనండి, చిన్నగా షూట్ చేశాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.